టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి ఆయన భార్య కూడా వెళ్లారని, వేధించారని, దాడి చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను నిందితురాలుగా చేర్చనున్నారు. నిజానిజాలు తెలుస్తాయండి. మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆయన మీద వచ్చిన అలిగేషన్ మళ్ళీ అడుగుతున్నారు చూసారా? నేను ఏం ఏదన్నా కోర్టులో ఫైట్ చేస్తారు. కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది కదా. అదే అంటున్నాను నేను. కోర్టులో నిజానిజాలు ఇప్పుడు ఒకవేళ తెలుస్తాయి. తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా. రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే ఎవరైనా వేస్తారు. అదేమి కేసు అది నిజమైతే వేయరు. కోర్టులో నిజానిజాలు తెలుస్తాయండి. మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆయన మీద వచ్చిన అలిగేషన్ మళ్ళీ అడుగుతున్నారు చూసారా? నేను ఏం ఏదన్నా కోర్టులో ఫైట్ చేస్తారు. కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది కదా. అదే అంటున్నాను నేను. కోర్టులో నిజానిజాలు ఇప్పుడు ఒకవేళ తెలుస్తాయి. తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా. రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే ఎవరైనా వేస్తారు.